భయంకరుడు కట్ట బ్రహ్మణ. వీరపాండ్యన్ కట్టబ్రహ్మణ యాదవ్ 1760 జనవరి 3న తమిళనాడు పాంచలంకుర్మి గ్రామంలో జన్మించారు. తను తెలుగు మాట్లాడే రాజకంబళం నాయకర్ తెగలో జన్మించాడు. రాజకంబళంలో తొక్లగొల్ల శాఖకి చెందినవారు. రాజకంబళం అంటే తమిళనాడులో స్థిరపడ్డ గొల్లవారు. వీరిని యాదవనాయుడు అంటారు. విజయనగర సామ్రాజ్య కాలంలో కొందరు గుత్తి రాయలసీమ ప్రాంతం నుంచి, ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి, మరికొందరు దొడ్డి గొల్ల యాదవ కులస్తులు తమిళనాడు వలసపోయారు. వీరిని దొడ్డియ నాయకర్గా మొదట పిలిచారు. కొన్ని సంవత్సరాల తర్వాత దొడ్డియ నాయకర్ అయింది. అలా వీరిని రాజకంబాల నాయకర్ లేక తొట్టియా నాయకర్ అని పిలుస్తారు. 18వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దక్షిణ భారతదేశంపై అధికారాలు చెలాయించడం ప్రారంభించింది. అధిక పన్నుల భారం మరియు ప్రజలపై పెట్టిన ఒత్తిడిని వీరపాండ్యన్ తట్టుకోలేకపోయారు. ఆయన పన్ను చెల్లింపులకు నిరాకరించి ప్రజల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మన ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు పన్నులు కట్టడం అసాధ్యం, ఇది మా నేల, మా స్వేచ్ఛ అని కట్టబ్రహ్మణ యాదవ్ కేవలం గళం వినిపించడం మాత్రమే కాదు, ఆయుధాలు ఎత్తుకుని పోయి బ్రిటిష్ సైన్యానికి ఎదురొడ్డి పోరాడాడు. అయితే ప్రతి పోరాటంలో మాదిరిగా కట్టబ్రహ్మణ యాదవ్ పోరాటంలోనూ మోసం జరిగింది. 1799 అక్టోబర్ 16న ఆయనను ఒక సహచరుడు మోసం చేసి బ్రిటిష్ అధికారులకు అప్పగించాడు. తరువాత ఆయనకు తిరునెల్వేలి ప్రజాస్థలంలో ఉరిశిక్ష అమలు చేశారు. కానీ మరణించే వరకు ఆయన తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆయన చివరి సందేశం, నా ప్రాణం తీసుకోవచ్చు కానీ నా స్వేచ్ఛ పోరాటాన్ని ఆపలేరు అంటూ నినాదాలు చేశాడు. వీరపాండ్యన్ కట్టబ్రహ్మణ యాదవ్ త్యాగం దక్షిణ భారతదేశంలో విప్లవానికి మంటలు రగిలించింది. తమిళనాడు ప్రజలు ఇప్పటికీ ఆయనను ఒక దేవుడిగా భావిస్తారు. ఆయన వీరగాథపై నాటకాలు, కవితలు మరియు సినిమాలు రూపొందించబడ్డాయి. కానీ ఆయనకు అసలైన గౌరవం దక్కలేదు. అయినా మనం ఆయన త్యాగాన్ని గుర్తించుకునే అవసరం ఎంతైనా ఉంది. వీరపాండ్యన్ కట్టబ్రహ్మణ కథ మనకు ఓ స్పష్టమైన సందేశాన్నిస్తుంది. నిజమైన వీరుడు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడతాడు. ఆయన త్యాగం భారత చరిత్రలో ఓ బంగారు అధ్యాయం. మనం ఈ గొప్ప వీరుణ్ణి స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తిని మన భవిష్యత్ తరాలకు పంచుకుందాం. 1974లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధి పాంచాలన్ కురిచ్చిలోని పురాతన కోటను పోలిన కోటను నిర్మించాడు. అది వీరపాండ్యన్ వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ నేటికి నిలిచి ఉంది. కోట, కొలువు, మండపం, జగ్గమ్మదేవి గుడి అన్నీ మళ్లీ రూపొందించబడ్డాయి. స్మారక కోట చుట్టూ 6 ఎకరాల విస్తీర్ణంలో గోడను నిర్మించారు. లోపల పురావస్తు కేంద్రం ఉంది. హాల్ లోపల కట్టబ్రహ్మణ్ వీర చిత్రాలు ఉన్నాయి. ఈ కోటను 1977 నుండి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. ప్రస్తుతం 35 ఎకరాలకు పైగా ఉన్న పాత కోటకు సంబంధించిన నేలమాళిగ భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. కట్టబ్రహ్మణ్ ఉపయోగించిన ఆయుధాలు, అతని కాలం నాటి ప్రజలు ఉపయోగించిన వివిధ వస్తువులు, నగలు, నాణేలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు గుర్తించి చెన్నైలోని తమిళనాడు ప్రభుత్వ మ్యూజియంలో ప్రజలు ప్రదర్శనకు ఉంచారు.